సమంత నాగచైతన్య వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత సమంత మాత్రం అప్పుడప్పుడు అంటే డైరెక్ట్గా కాకపోయినప్పటికీ ఇండైరెక్ట్గా నాగచైతన్య గురించి వాళ్ళ విడాకుల గురించి వాళ్ళ పెళ్లి బంధం గురించి మాట్లాడింది. కానీ నాగచైతన్య మాత్రం స్టిల్ విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ రోజు కూడా చిన్న మాట కూడా సమంత గురించి కానీ వాళ్ళ విడాకుల గురించి కానీ పెళ్లి గురించి కానీ ఎప్పుడు మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం రీసెంట్గా తండేల్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు మాత్రం ఆయన వాళ్ళ విడాకుల గురించి మాట్లాడడం జరిగింది. ఏ విధంగా అంటే ఇప్పుడు సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారు, అది వాళ్ళ ప్రైవసీ అని కూడా వాళ్ళు పట్టించుకోకుండా దాన్ని ఒక కామెడీగా మార్చుకొని ఒక రొటీన్గా దాని గురించే మాట్లాడడం కానీ డైలీ ఏదో ఒక రకంగా ట్రెండింగ్గా మాట్లాడడం కానీ ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. అంటే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రైవసీ అని తెలియకుండా ప్రతి ఒక్కరు కూడా దీని గురించే మాట్లాడడం అవివేకం, అసలు చాలా బాధగా అనిపిస్తున్న విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి అసలు మేమిద్దరం కూడా విడాకులు తీసుకుంది ఏదో ఓవర్ నైట్ ఒకటే రోజు మాట్లాడుకొని ఎవరి కాలు విడిపోవడం జరగలేదు. ఎన్నో రోజుల పాటు మాట్లాడుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఇద్దరం కూడా మాట్లాడుకొని విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది. అండ్ కంప్లీట్గా అప్పుడే కూడా మేము చెప్పాం, ఇది మాకు ప్రైవసీ మ్యాటర్, మేము కొంచెం ప్రైవసీ కావాలనుకుంటున్నామని క్లియర్గా చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా దాని గురించే మాట్లాడుతున్నారు. అసలు మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా మీకు లేదు. నేను ఆల్రెడీ రెండో పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది, హ్యాపీగా ఉంటున్నాను, తను సింగిల్గా తన లైఫ్లో హ్యాపీగా ఉంటుంది. మా విషయం, మా పర్సనల్ విషయం, మా ప్రైవసీ విషయం మాకు సంబంధం లేకుండా మీరు ఎందుకు దాని గురించి ఇంకా ప్రోలాంగ్ చేస్తున్నారు, ఎందుకు దాని గురించి ఇంకా మాట్లాడుతున్నారనే విధంగా ఆయన మాత్రం చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడ విడాకులు మాత్రం మేమేదో ఒకరోజు మాట్లాడుకొని తీసుకున్న డెసిషన్ కాదు, ఇద్దరం కూడా ఎన్నో రోజుల పాటు మాట్లాడుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్తో తీసుకున్నాం. కాబట్టి అసలు దీని గురించి మేమే మాట్లాడినప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారో, మీరు కూడా మాట్లాడాల్సిన అవసరం అస్సలు లేదనే విధంగా నాగచైతన్య మాత్రం మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొంతమంది ఎట్లా అంటే కావాలని మా మీద పడి ఏదో మా కోసం మా మీద ఏదో సంపాదిస్తున్నామని మేమేదో వాళ్ళకి తెచ్చి ఇట్లా రకరకాలుగా అంటూ ఉన్నారు. కానీ అవి ఏవి కూడా ఇక మీదట మాట్లాడకండి, ఎందుకంటే ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నాం. ఫర్ సపోజ్ ఇప్పుడు మీ లైఫ్లోనే ఇలాంటివి జరిగితే వేరే వాళ్ళు మీకన్నా ఎక్కువగా బయటి వాళ్ళు మాట్లాడుతుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే సెలబ్రిటీలు అంటే వాళ్ళకి ఏ చిన్న వచ్చినా కూడా చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేసి మాట్లాడడం ఇది అసలు కరెక్ట్ కాదు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినప్పటికీ కూడా వాళ్ళకంటూ ఒక ప్రైవసీ మ్యాటర్ ఖచ్చితంగా ఉంటుంది, వాళ్ళకంటూ పర్సనల్ ఫ్యామిలీ కావచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. వాటిల్లో వేలు పెట్టడం కరెక్ట్ కాదు. సినిమాల వరకు మాట్లాడడం కరెక్ట్, కానీ పర్సనల్ లైఫ్లో కూడా వేలు పెట్టడం కరెక్ట్ కాదనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఈ మాటలు చాలా మంది కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు.